హాయ్, హలో, నమస్తే, వణకం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. మీ అందరికీ నమస్తే. నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను ఫోటోషూట్ పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా లాంగ్ బ్యాక్ చేశాను. సో మా ఇంట్లో వర్క్ నడుస్తుంది. ఇల్లంతా కొంచెము రెనోవేట్ చేస్తున్నాం అన్నమాట. సో కొత్తగా మొత్తం అంతా రెనోవేట్ చేస్తున్నారు మా వారు. నాట్ ఓన్లీ లోపల, బయట అదంతా కూడా గత 3 ఏళ్ల నుంచి వర్క్ నడుస్తూనే ఉంది. సో దానివల్ల చాలామంది ఫోటోషూట్ చేయడానికి వద్దామని చెప్పారు. బట్ నేను ఎవరిని కూడా ఇలా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి రానివ్వలేదు. ఎట్టకేలకి ఇంకా లాస్ట్లో 1 వీక్ ఉంది, ఇంకా పూర్తిగా ఫినిష్ అయిపోతుంది. బట్ నాకు తీసే ఒక అబ్బాయి ఫోటోగ్రాఫర్, తను కాస్త బిజీ అవుతున్నాడు. తర్వాత మ్యారేజ్ సీజన్ ఉంది. సో ఎలాగోలాగో ఒక 2 డేస్ బయట ఎక్కడన్నా స్టూడియోకి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి చెప్పారు. సో మేము కొత్తగా ఇక్కడ నిజామాబాద్లో బయట ఒక స్టూడియోకి వెళ్తున్నాం. ఏదో చిత్రవర్ణం అంట. నేను కొత్తగా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో చాలామంది మేకప్ ఆర్టిస్టులు అమ్మాయిలు నాకు డిఎం చేస్తూనే ఉన్నారు. మేడం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మీ పైన మేకప్ చేస్తామని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా నేను అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. బట్ నాకు ఇక్కడ ఇంట్లో కొంచెం ఇదంతా వర్క్ అవ్వకపోవడం మూలంగా కొంచెం బిజీగా ఉండి వాళ్ళకి నేను టైం ఇవ్వలేదు. అమ్మాయిలు అగైన్ నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత నుంచి ఇంకా రెడీ అయిపోండి. ఒక్కొక్కరికి అందరికీ ఛాన్స్ ఇస్తాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మీరు వచ్చి నా పైన మేకప్స్ చేయొచ్చు. అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను. ఈ వ్లాగ్ నేను ఏమేమి చేస్తున్నాను, గెటప్స్ ఏంటేంటి, నేను అక్కడ చేసే అన్ని చెలిపి వేషాలే కానీ, మేకప్ కానీ, మా ఫోటోగ్రాఫర్ ఎలా చేస్తున్నాడు, ఆ చిత్రవర్ణం ఎలా ఉంది, ఇదంతా కూడా నేను మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు చూడడానికి రెడీ ఉన్నారా? చాలో ఇంటి వర్క్ అని చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ లోపట అయితే ఫినిష్ అయిపోయింది. బయట మాత్రం ఇంకా వర్క్ నడుస్తుంది. చూడండి, అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పైన మొత్తము అలా చేస్తున్నారు అన్నమాట మా వారు. స్విమ్మింగ్ పూల్లో ఇదంతా మొత్తం ఏం చెత్త వాటర్ అది పడి అంత పాడవద్దు అన్నట్టు అలా చేస్తున్నారు. అండ్ చెట్లన్నీ చేంజ్ చేశారు. నిజం చెప్పాలంటే నెక్స్ట్ ఒక కొత్త లుక్ ఉంటుంది. మీరు పాత నా వీడియోస్ అన్నీ చూసి ఉంటారు. ఈ చెట్టు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. బట్ ఇటువైపు అన్ని చెట్లు, అలా పూల చెట్లు, ఇంకా బయట కూడా చాలా చెట్లు. అటువైపు చూస్తే ఆ పోటికో దగ్గర ఇక్కడికి వచ్చేసి మంచి ఒక ఏమంటారు టీ కాఫీ, మనం ఇక్కడ కూర్చొని ఇలా వర్షం పడుతుంటే చక్కగా చిట్ చాట్ చేయడానికి ఇక్కడ ఒక మంచి ఒక పార్టీ టేబుల్ అనమాట. 3 months నుంచి పాపం ఏకధాటిగా కష్టపడి చేస్తున్నారు. అందుకే నా ఫోటోషూట్స్ అన్నీ ఆగిపోయాయి పాపం. సో నేను చాలా మిస్ అవుతున్నా ఫోటోషూట్స్ లేక. సో నాకు అట్లా ఫోటోషూట్స్లో అంటే కెమెరాలో నన్ను తీయించుకొని నేను అలా నాకు చూసి నార్మల్ ఫోన్లో అంటే నాకు చూసుకోవాలనిపించట్లేదు. సో ఒక్కసారి ఒక 2 days ఫోటోషూటు బీభత్సంగా చేసేయడమే. నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం, మల్లెలు అంటే కూడా చాలా ఇష్టం. కానీ మల్లెపూలకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు, పాములు వస్తాయని చెప్పేసి పెట్టించలేదు. సో రోజెస్ అంటే చాలా ఇష్టం. చూడండి, మా వారు నా కోసం ఎన్ని కలర్స్ ఆఫ్ రోజెస్ పెట్టించారు. ఈ రోజెస్లో కూర్చొని చక్కగా మీకు రీల్ చేసి చూపిస్తాను అన్నమాట. సో అలా హడావుడిగా చాలా వర్క్ మొత్తం అసలు ఇల్లుని కొత్త రూపంలో చూస్తారు. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్పుడు చూపిస్తాను. అండ్ నా లుక్ ఎలా ఉంది, బాగుందా? ఒక హీరోయిన్ లాగా ఉన్నానా? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఈ డ్రెస్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో నేను ఇది ఎవరు యాంకర్ సుమా మీద చూశాను, నెక్స్ట్ నేనే వేశాను ఇది. అయితే ఈ డ్రెస్తో ఇంకా మనము మంచిగా హడావుడిగా చాలా రీల్స్ కొన్ని చేద్దాము. ఇంకా ధూమ్ధామ్ లేపుదాం, హడావుడిగా చిత్రవర్ణంలో కలుద్దాం. ఓకేనా? చలో.
వచ్చేసాము, చిత్రవర్ణానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఎవరిని కలవాలో ఏంటో నాకు ఇంకా తెలియదు, చూడాలి. సో చాలా బాగుంది, స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది. చాలా ఒక 3 or 4 రీల్స్ చేశాను అండ్ మంచి మంచి పిక్స్ దిగాను. అసలు ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఈ డ్రెస్ మీద నా కోరిక తీరిపోయింది. అగైన్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డ్రెస్, కానీ శారీ, దాని తర్వాత మళ్ళీ ఇంకో శారీ. సో ఈరోజు చాలా కష్టపడాల్సిందే, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ తర్వాత ఉంటుంది హ్యాపీనెస్. సో చలో 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 చలో. ఎలా ఉంది ఫ్రెండ్స్ లుక్? సో ఈ లుక్ వచ్చేసి అప్సర లుక్, అంటే దేవకన్య అన్నమాట. నేను ఇప్పుడు దేవకన్యలా మారిపోయాను. సో దీన్ని ఎలా చేయడము ఏంటి అనేది అమ్మాయికే తెలుసు, నా మేకప్ ఆర్టిస్ట్. లాస్ట్లో చూపిస్తాను అమ్మాయిని. సో ఈ రకంగా రెడీ చేసింది. ఇది రెడీ చేయడానికి మినిమం 1.5 hours తీసుకుంది అమ్మాయి. అసలు నేను అలాగే శిలలాగా కూర్చుండిపోయాను. నాకైతే అసలు ఇలాంటి లుక్స్ ఇంతకుముందు చేయలేదు, ఫస్ట్ టైం. నన్ను నేను చూసుకుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు షూట్లోకి వెళ్ళిపోదామా? షార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా హార్డ్గా ఉంది. అసలు చేస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది. నేను అది చూసినప్పుడు సాంగ్ చాలా ఈజీ అనిపించింది. శివుడికి పూజ చేసుకోవడం అన్నమాట. అసలు చాలా చాలా కష్టంగా ఉంది, బట్ చేస్తున్నా, ఇష్టంగా చేస్తున్నాను. సో ఇది టోటల్ మేకింగ్ అంతా రీల్ వచ్చిన తర్వాత మీరు ఇన్స్టాలో చూడండి. నా టైం ఎంత అవుతుందంటే 9 o'clock అవుతుంది. దీని తర్వాత ఇంకా అగైన్ నెక్స్ట్ గెటప్ అమ్మవారి గెటప్ ఉంది. అసలు అవి ఏంటో నాకు అది భయం వేస్తుంది, బూస్ బాంబ్స్ ఇలా వస్తున్నాయి. నా లుక్ నేను చూసుకుంటే ఏంటి నేనేనా ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, అది నేనే. బాయ్, టాటా, మళ్ళీ ఇంకొక సీన్లో కలుద్దాం. ఫ్రెండ్స్ చూసారా లుక్ ఎలా ఉంది? అమ్మవారి లుక్. ఇది రెడీ చేయడానికి మ్యాక్సిమం 2 hours పట్టింది. అసలు చాలా టైం అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈ లుక్ చేయాలని చెప్పేసి నాకు చాలా కోరిక. అమ్మవారి గెటప్ చేయాలని నేను చాలా రోజుల నుంచి కోరుకున్నాను. సో ఎట్టకేలకి నా కోరిక తీరింది. సో ఈ లుక్ చేసింది మరెవరో కాదు, సౌమ్య బై మేకోవర్. అమ్మాయి సౌమ్య చాలా బాగా చేసింది. ఎప్పటి నుంచో అమ్మాయి నాకు చేయాలి, మేకోవర్ చేయాలి అని చెప్పేసి ఉండే. బట్ ఈమె థీమ్ అంతా నాకు డిఫరెంట్ అనిపించింది. అందరూ వచ్చి ఏదో బ్రైడల్ గెటప్, ఏదో రిసెప్షన్ గెటప్ అలా కాకుండా అవి కూడా చేస్తానని చెప్పింది. బట్ ఈమెకు ఇంకా కొత్త కొత్త థీమ్స్ కూడా చేసింది. అవన్నీ కూడా మీరు చూస్తారు. కానీ అమ్మవారి గెటప్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేసావమ్మా, సూపర్గా చేసావు. అసలు నా లుక్ నేను చూస్తుంటే అసలు నాకే ఇట్లా బూస్ బాంబ్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సో హ్యాపీ దట్ ఈ అమ్మాయి మేకోవర్ మీకు ఎవరికైనా ఈ గెటపే ఇంత బాగా చేస్తుంది అంటే ఇంకా ఏదైనా అవలీలగా చేసేయగలదు. అసలు చాలా టాలెంట్ ఉంది, చాలా పేషెన్సీ ఉంది. ముఖ్యంగా టైం అనేది చూడట్లేదు. నాకు ఇది కావాలి అంటే కావాలి, నేను చేసే తీరుతానని చెప్పేసి ఇంకా చేసింది. అండ్ నాకు కోరిక తీరింది ఓన్లీ సౌమ్య వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ మ్యామ్.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोऽस्तुते చూసారు కదా ఫ్రెండ్స్, నా లుక్, నా ఎన్నో రోజుల కోరిక, నా చిరకాల వాంఛ, అసలు అమ్మవారి గెటప్. ఈ అమ్మవారి గెటప్లో నన్ను ఇంత బాగా చూయించిన సౌమ్యకి చాలా 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 థ్యాంక్స్, ముద్దులు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. ఫోటోషూట్ మాత్రం కొంచెం కూడా అసలు టైం వేస్ట్ చేయలేదు, చాలా హ్యాపీగా గడిచింది. అసలు ఈ అమ్మవారి గెటప్ కోసం అని చెప్పేసి నేను అసలు ఫుడ్ కూడా తినలేదు. నిజంగా వట్టి మంచి నీళ్ళ మీద ఉన్నాను. అసలు చాలా నిష్టగా చేశాను, చాలా ఇష్టంగా చేశాను. అసలు నా కోరిక ఇది, అమ్మవారి గెటప్ చేయడం అనేది నా కోరిక తీరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా ఇలాంటి మంచి మంచి ఫోటోషూట్స్, మంచి మంచి వ్లాగ్స్, అన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అసలు మీ సపోర్ట్ వల్ల నేను అన్నీ చేయగలుగుతున్నాను, అందుకే మీ వల్లనే నేను ఇలా ముందుకు రన్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ వీడియో మీకే కాదు, మీరు షేర్ చేయడం మూలంగా చాలా మందికి పోతుంది. అసలు చాలామంది అభిమానుల కోసం అని నేను చేస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వారం కలుసుకుందాం. ఈ రోజుకైతే ఇంతే, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. అమ్మవారు చూడే అరే కుంకుమ వన్నెల సీరా